అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్, డోంట్ గో అవే. ఇప్పుడు మన సిబిఎన్ గారిని చెప్పాలని కోరుకుంటున్నాను. అయితే తమ్ముళ్ళు, ఇవాళ డే 1 రివ్యూ ఇస్తున్నాము. స్టార్టింగ్ మనకంట 6 months ఉన్నా అని ఊరికే చెప్తానే ఉంటాడు. నువ్వే 6 months కాదు, నేను 3 ఏళ్ళు ఉన్నానని పక్కన ఉన్న కౌంటర్లు 8:30 రాత్రి డిస్కషన్, అదే డిస్కషన్. మన ఓడిని నామినేట్ చేయకూడదంటాం అంటే అంత మెచ్యూరిటీ లేదన్నమాట. మళ్ళీ 9:30కి మన నిఖిలు ఆయనకు ఒక అడ్వైస్ ఇస్తుంటే, పెద్దవాళ్ళ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అవ్వంగా రెస్పెక్ట్ లేదేం లేదు నాకు అనిపిస్తే ఏం చెప్పేస్తాను అంటున్నాడు. అండ్ నిఖిలని మనీ డిస్కషన్ అయ్యింది. మనోడు అసలు మెచ్యూరిటీ లేదు. మన మణికంట నిఖిల మీద కూడా రివర్స్ అవుతాడు. ఇంకా నిఖిల్కి మెంటల్ వచ్చి వెళ్ళబోతాడు. తర్వాత డే 2 స్టార్టింగ్ మెగాస్టార్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. నిఖిల్ అన్నీ అందరికీ పనిచేస్తాడు, ఎవరెవరు ఏమేమి వర్కులు చేయాలని. భాష మధ్యలో కొన్ని కామెడీలు వేస్తుంటాడు, లేక కామెడీలు వేస్తాడు. మన జాగ్రత్తలు కామెడీ ఉంటుంది. ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అని వస్తుంది. అక్కడొక గొడవ, మళ్ళీ తర్వాత ఒక గొడవ. అంటే మన సోనియా గారు గొడవలు ఆడడానికే బిగ్ బాస్ హౌస్ వచ్చినట్టున్నారు. అంటే ఫోటోస్ రావాలంటే గొడవలు ఆడాలన్నమాట. అది ఆవిడకి బాగా తెలుసు. దాని మీద ఫ్రూట్ పట్టుకొని ఆడతారు అందరూ. ఆవిడ సైలెంట్గా కూర్చుంటుంది. ఆవిడ ఆడదు, వేరే వాళ్ళని ఆడనివ్వదు. దాని మీద ఇర్రెస్పాన్సిబుల్, మీకు ఫుడ్ లేదు, తక్కువ లేదని చెప్తుంది. మళ్ళీ మన ఆంటీని కూడా మీకు మా ఫుడ్ అండ్ మా ఆకలింటి రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇంకా మనకి భాష గారికి మెంటల్ దుబ్బుతుంది. ఇంకా ఆడికి మెంటల్ దుబ్బే నేను మంచిగా కాదాం అని చెప్పి తొక్క తీసుకొని దాని ముందే తింటాడు. కానీ చాలా చాలా గలీజ్ వాళ్ళు మాట్లాడుతుంది ఆవిడ. మళ్ళీ మన భాష గారు ఎంత మంచి కావాలంటే మళ్ళీ సోనియా గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా అదేదో అయ్యబరమ్మా అమ్మా అని చెప్పి ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. అక్కడ ఆయన మెచ్యూరిటీ అని మెచ్చుకోవచ్చు, ఆ సోనియాని అన్మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు. ఇప్పుడు గెలిచిన 3 పేర్స్ని తీసుకొచ్చి అందులో 3 జీఫ్ చేయాలనుకుంటారు. మొదటి ఆట రోప్స్ ఆట. రంగురంగుల రోప్స్ ఉంటాయి. రోప్స్ మీద మనం నించోవాలి, కేజీ టచ్ చేయకూడదు, కింద పడకూడదు. అప్పుడు మన వినాయక్ సంచాలకులు బిహేవ్ చేసి ఆ రోపుని తిప్పి ఒక రోపుని కట్ చేస్తాడు. లాస్ట్ వరకు ఎవరు ఉంటారు వాళ్ళు ఫస్ట్ చీఫ్. ఓకే, అప్పుడు నైని బాగా గెలుస్తుంది అనుకుంటారు అందరూ. కానీ అదే విధంగా మన నిఖిలే గెలుస్తాడు. కానీ వీ షుడ్ అప్రిషియేట్ ఎఫర్ట్ అని అంటారు అందరూ. ఇప్పుడు సెకండ్ చీఫ్ని ఎంచుకుంటారు. సెకండ్ గేమ్లో యథావిధిగా మనం అనుకున్న నైని భావని గెలుస్తుంది. అక్కడ కూడా బయలక్కే గెలుస్తుంది. మనవాడు లాస్ట్లో చిన్న తప్పు చేయడం వల్ల ఆవిడకి లక్ వస్తుంది. ఆవిడ ఎఫర్ట్స్ కూడా పెట్టారు, ఆవిడ గెలిచారు. ఇప్పుడు 3వ జీవి ఎలాగో తెలుసా? మన బిగ్ బాస్ ఫిట్టింగ్. మనోడు మామూలోడు కాదు. వీళ్ళిద్దరు జీవులు కలిసి 3వ చీఫ్ని వెతుక్కోవాలి. అప్పుడు యష్మిన్ అనుకుంటారు. ఇంకంతే, మిగిలిన 3 అడుగుతారు, వీళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మన సోనియా ఆవిడ సైలెంట్గా ఉండదు కదా, ఆవిడ రెచ్చిపోతుంది. ఈవిడ బట్టలు వేసుకెళ్ళి ఇర్రెస్పాన్సిబుల్, తనకి ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట ఒక్కటే వచ్చాము, అది ఊరికి అంటూ ఉంటుంది. అండ్ మేము దాన్ని ఖండిస్తున్నాం. అధ్యక్ష, ఈ సోనియా ఫోటోస్ కోసం చేస్తుంది, కావడం గొడవలు పడుతుంది. అర్థమవుతుంది. ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్ లేకపోతే మనకి పస ఉండదు. అప్పుడే ప్రోమో కూడా వచ్చింది. డే 3 నామినేషన్ గట్టిగా ఉన్నాయి. అక్కడ కూడా మన సోనియా మన మణికంఠని రెచ్చగొడుతున్నారు. అది కూడా చూద్దాం. ఈలోగా మీకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.